కిడ్నీ వ్యాధులకు సంజీవని అయిన తెల్ల గలిజేరు ఆకుతో పెసరపప్పు కూరను ఈ షార్ట్ వీడియోలో చూసేయండి. లేత కాడలతో ఉన్న తెల్ల గలిజేరు ఆకును శుభ్రంగా కడిగి నచ్చిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనితో పాటుగా కొద్దిగా పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులు వేగాక 2 ఎండుమిర్చి, పొట్టుతో సహా దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, తినే కారానికి సరిపోను పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తెల్ల గలిజేరు ఆకును వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును నీరు తీసివేసి వేసుకోవాలి. రెండిటిని బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరను మగ్గించుకోవాలి. ఆకుకూర బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఉప్పు కూరకి బాగా పట్టే విధంగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.